డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయం ఒకటి అమెరికా విశ్వవిద్యాలయాల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థలో మొదలైన ఈ కొత్త వివాదం ఎటు దారి తీస్తుందో అని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చేరే ప్రతి విద్యార్థి జాతి, లింగం, పరీక్షల్లో సాధించిన మార్కులు, గ్రేడ్ పాయింట్ సగటు వంటి వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వానికి సమర్పించాలి అన్నది ట్రంప్ తాజా నిర్ణయం. జాతి ఆధారంగా విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు కల్పించకూడదు అని 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు అవుతుందా లేదా అన్నదాన్ని పర్యవేక్షించడానికి ఈ నిర్ణయమని వైట్ హౌస్ చెబుతున్నా ఇది మైనారిటీ విద్యార్థుల ప్రవేశాలను అణిచివేసే ప్రయత్నమని నిపుణులు అంటున్నారు. దీనిపైనే ఈ ప్రత్యేక కథనం. 2023లో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలక తీర్పు ప్రకారం కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల అడ్మిషన్లలో జాతిని ప్రత్యక్ష ప్రమాణంగా ఉపయోగించరాదు. అయితే అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయం వేరుగా ఉంది. అమెరికా విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్, కొలంబియా, బ్రౌన్ వంటి సంస్థలు ఈ తీర్పును కాదని మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి అనేది ఆయన అనుమానం. అందుకే తాజా ఆదేశాల ప్రకారం ప్రతి అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్ కోర్స్ దరఖాస్తుదారులకు సంబంధించిన జాతి, లింగం సమాచారం, శాట్, యాక్ట్ వంటి ప్రమాణ పరీక్షల మార్కులు, ముందు కోర్సుల్లో విద్యార్థికి లభించిన జీపీఏ సగటు, ఇతర విద్యార్హతలు, అకాడమిక్ అచీవ్మెంట్స్ వీటన్నింటినీ ఫెడరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సమర్పించాలి. వైట్ హౌస్ ప్రకారం ఇది మెరిట్ ఆధారిత అడ్మిషన్లను పునరుద్ధరించడానికి తీసుకున్న అడుగు. కానీ ఇది బ్లాక్, హిస్పానిక్ విద్యార్థుల ప్రవేశాలను అణిచివేసే ప్రయత్నమని, విశ్వవిద్యాలయాలను భయపెట్టి మైనారిటీ అడ్మిషన్లను తగ్గించమని ఒత్తిడి తేవటమే అసలు ఉద్దేశమని యేల్ లా స్కూల్ ప్రొఫెసర్ జస్టిన్ డ్రైవర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు తమ జాతి వివరాలను ఇవ్వటం తప్పనిసరి కాదు కాబట్టి ఈ డేటా కలెక్షన్ వాస్తవాలు రుజువు చేయటం కష్టమేనని అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు టెడ్ మిచెల్ అభిప్రాయపడ్డారు. అయితే అటువంటి చర్యలను తాము క్షమించబోమని ఎడ్యుకేషన్ సెక్రటరీ లిండా మెక్మహన్ స్పష్టం చేశారు. విద్యా సంస్థలు విద్యార్థుల సమాచారాన్ని సకాలంలో ఇవ్వకపోతే లేదా తప్పుగా ఇస్తే శిక్షాత్మకమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై అమెరికా విద్యావేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలు జాతికి ప్రత్యామ్నాయంగా మరే ఇతర డేటా వాడుతున్నాయో తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుందని స్టూడెంట్స్ ఫర్ ఫెయిర్ అడ్మిషన్స్ చైర్మన్ ఎడ్వర్డ్ బ్లమ్ అంటున్నారు. సామాజిక, ఆర్థిక స్థితి డేటా కూడా సేకరించాలి. లేకపోతే బ్లాక్, హిస్పానిక్ విద్యార్థులు తక్కువ మార్కులతో చేరారని తప్పుగా భావించే ప్రమాదం ఉందని సామాజిక ఉద్యమకారుడు రిచర్డ్ కాలిన్బర్గ్ చెబుతున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నది కేవలం డేటా సేకరణ కాదని, అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థలో రాజకీయ సిద్ధాంత పోరులో భాగమని నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు వైట్ హౌస్ మెరిట్ కు తిరుగు ప్రాధాన్యమని చెబుతుంటే, మరోవైపు విమర్శకులు ఇది వైవిధ్యాన్ని అణిచివేసే అడుగని అంటున్నారు.